టీమిండియాకు గుడ్ న్యూస్, అతడు వచ్చేశాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడవ టెస్ట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ మ్యాచ్ లో మొదటి రోజు నుంచి టీమిండియా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూనే ఉంది. మొదటి ఇన్నింగ్స్ బాగానే ఆడిన టీమిండియా రెండవ రోజున అదే ఆట తీరు కనబరిచింది. అయితే మొదటి ఇన్నింగ్స్ లో ఒక వికెట్ పడగొట్టిన తర్వాత రవిచంద్రన్ అశ్విన్ జట్టు నుంచి వైదొలిగాడు. తన తల్లి అనారోగ్యం నేపథ్యంలో అర్జెంటుగా టీమిండియాను వదిలేసి ఇంటికి వెళ్లాడు రవిచంద్రన్ అశ్విన్. ఈ మేరకు బీసీసీఐ కూడా కీలక ప్రకటన చేసింది. అయితే 2 రోజుల పాటు తన తల్లి ఆరోగ్యాన్ని దగ్గరుండి చూసుకున్న రవిచంద్రన్ అశ్విని మళ్లీ జట్టులోకి తిరిగి రానున్నారట. ఈ మేరకు బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది. ఎమర్జెన్సీ కారణాల వల్ల జట్టుకు దూరమైన రవిచంద్రన్ అశ్విన్ మళ్లీ టీమిండియాలోకి వస్తున్నాడని అధికారికంగా బీసీసీఐ వెల్లడించింది. రవిచంద్రన్ అశ్విన్ ఆదివారం రోజున ఆటకు అందుబాటులో ఉంటాడని తెలిపింది. దీంతో టీమిండియా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. టీమిండియాకు మరో బౌలర్ వచ్చేస్తున్నాడని, ఈ 3 టెస్ట్ ఖచ్చితంగా గెలుస్తామని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా మొదటి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసిన టీం ఇండియా జట్టు 445 పరుగులు చేసి ఆల్అౌట్ అయిన సంగతి తెలిసిందే. ఇక రెండవ ఇన్నింగ్స్ లో 4 వికెట్లు కోల్పోయి 430 పరుగులు చేసింది టీమిండియా. దీంతో టీమిండియా జట్టుకు 556 పరుగుల లీడ్ లభించింది. మరో రోజున్నర సమయం ఈ మ్యాచ్ కు ఉంది. కాబట్టి ఈ సమయంలో 557 పరుగులు చేయాల్సి ఉంటుంది ఇంగ్లాండ్ జట్టు. మరి బలమైన టీమిండియా జట్టును తట్టుకొని 557 పరుగులు ఇంగ్లాండ్ జట్టు చేస్తుందా లేదా చూడాలి.